Good morning, friends. Today we are in Sunday ride. Today one surprise is there to all of you. Please watch this video. Complete ga watch cheyandi. Aa surprise ento meeke telustadi. Let's have a look. Early morning 5:30 rollout start అయిపోయింది. So we are on Nagpur highway. నాగ్పూర్ హైవే అనగానే రైడ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మంచి హైవే, నో ట్రాఫిక్స్ అండ్ ఆల్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ స్మాల్ క్వశ్చన్ విత్ ఎవ్రీబడి. లైక్ ఫర్ మీ హార్లీ డేవిడ్సన్ ఈజ్ ఏ డ్రీమ్ బైక్. లైక్ దట్ మీకు ఏ బైక్ అంటే ఇష్టం? లైక్ మీరు డ్రీమ్ అనుకున్నారు ఈ బైక్ నా దగ్గర ఉంటే బాగుంటుంది అని. యూ కమెంట్స్లో చెప్పండి లైక్ మీకు ఏ బైక్ ఇష్టం ఏంటి అని. సో దట్ ఐ విల్ ఆల్సో నో. సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ టుడే 2 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి కాదు, ఒకటి నాకు సంథింగ్ స్పెషల్ అండ్ ఇంకొకటేమో మా హార్లీ ఓనర్స్ గ్రూప్కే ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్ మూమెంట్ అని కూడా చెప్పుకోవాలి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అని. జస్ట్ కీప్ ఆన్ వాచింగ్. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టాపింగ్ వచ్చేసింది అనుకుంటా. ఎస్, ఫైనలీ హోటల్కి రీచ్ అయిపోయాం. సండే బ్రేక్ఫాస్ట్. అక్కడ ఉన్న లగేజ్, ఎక్కువ లగేజ్ ఉన్న బైక్స్ చూస్తున్నారా? 1, 2, 3. ఈ 3 బైక్స్ ఎందుకు అంత లగేజ్ ఉంది, వాళ్ళు ఏం రైడ్ చేస్తున్నారు అనేదే మీకు వన్ స్పెషల్ అని చెప్పాను కదా. ఇవాళ రైడ్లో ఏమేమి మోడల్స్ వచ్చినాయో మీకు చూపిస్తాను. BMW, ఇది ఫ్యాట్ బాయ్ ఓల్డ్ మోడల్, ఇదేమో స్ట్రీట్ రాడ్, దెన్ ఇది నా బైక్ స్ట్రీట్ 750, కస్టమ్ 1200, దెన్ హెరిటేజ్ డ్యూలక్స్, దెన్ వన్స్ అగైన్ టైగర్, దెన్ ఫ్యాట్ బాయ్ స్ట్రీట్ 750, వన్స్ అగైన్ ఫ్యాట్ బాయ్. ఇక్కడ ఉన్నది కూడా ఫ్యాట్ బాయ్. సో ఫ్యాట్ బాయ్, దెన్ ఇక్కడ అక్కడ స్ట్రీట్ బాబ్ ఉంది, దాని సైడ్ ఇంకో ఫ్యాట్ బాయ్ ఉంది. ఈ 3 బైక్స్ కలిపి దే ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ రైడ్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్ రైడర్స్ అనమాట. హార్లీ డేవిడ్సన్ ఇండియాకి వచ్చినప్పటి నుంచి బైక్స్ తీసుకొని ఉన్నారు. దీస్ గైస్ ఆర్ డూయింగ్ రైడ్ కాల్డ్ న్యూస్ రైడ్, ఈ 3 బైకర్స్. సో మా హార్లీ డేవిడ్సన్ సౌత్ ఇండియా రీజనల్ డైరెక్టర్ వరుణ్ అన్న, దెన్ న్యూ ఫెలో రైడర్, అటు సైడ్ చాలా సీనియర్ మోస్ట్ రైడర్ జగదీష్ సార్ ఉన్నారు. వీళ్ళు 3 మెంబర్స్ ఏంటంటే న్యూస్ రైడ్ అని చెప్పేసి ఒక రైడ్ స్టార్ట్ చేశారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఉన్న డెడ్ ఎండ్ పాయింట్స్ ఇన్ ఇండియా, ఆ పాయింట్స్కి రీచ్ అయ్యి ఒక రైడ్ చేస్తున్నారు. హాగ్ రీజనల్ డైరెక్టర్ వరుణ్ గారు అండ్ డాక్టర్ జగదీష్ గారు ఆల్రెడీ ఈ రైడ్ని 75% కంప్లీట్ చేసి హైదరాబాద్కి వచ్చారు. నౌ దే ఆర్ హెడింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. ఈ రైడ్లో ఆ 3rd పర్సన్ అబ్బాయి జాయిన్ అవుతున్నాడు అనమాట. సో ఆ 3 మెంబర్స్ అలా రైడ్ చేసుకుంటూ నాగ్పూర్ హైవేలో వెళ్ళిపోయారు. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఒక సర్ప్రైజ్ అనేది అయిపోయింది. లైక్ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ బైకర్స్ అని కూడా చెప్పచ్చు. నా మోస్ట్ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ, లైక్ ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను. అదేంటి అనేది మీకు ఒక 10 సెకండ్స్లో తెలిసిపోతుంది ఏంటి అనేది. జస్ట్ వాచ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. Today I am completing 80,000 kilometers on my Harley Davidson Street 750. ఇంకా జస్ట్ ఒక 50 kilometers తక్కువ ఉన్నాయి. ఐ మీన్ 50 kilometers రైడ్ ఉండే, ఆల్మోస్ట్ 15 kilometers వచ్చేసాను. ఇంకొక 35 kilometers చేస్తే నాది 80,000 అయిపోతుంది. బిఫోర్ స్టార్టింగ్ ఒక్కసారి మీటర్ చెక్ చేద్దాం. ఓడోమీటర్ 79,966. More 34 kilometers to go. Yes, just 10 kilometers only ఉంది. ఇంకా ఓన్లీ 2 kilometers more. 79,998 kilometers అయింది. Just 2 kilometers more.
జస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్ టు గో. 79,999 అయ్యింది. సో 1 కిలోమీటర్ అయిపోతే లైక్ ఐల్ బీ కంప్లీటింగ్ 80,000 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తాను. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే లైక్ సక్సెస్ఫుల్గా 80,000 కంప్లీటెడ్. ఎస్, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఫైనల్గా నేను సక్సెస్ఫుల్గా నేను 80,000 కిలోమీటర్స్ నా హార్లీ డేవిడ్సన్ మీద కంప్లీట్ చేశాను. హార్లీ డేవిడ్సన్ బైక్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు జనాలు ఆ బైక్స్ని చూసి ఆ ఫీల్ అయ్యే కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ నాకు చాలా నచ్చుతాయి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు బిఫోర్ హార్లీ ఐ యూస్ టు ఫీల్ లైక్ దట్, అరే ఎప్పుడైనా మనం ఈ బైక్ని కొనాలి అని అలా ఫిక్స్ అయ్యేవాడిని. యూ కెన్ సీ దట్ స్మైల్స్ ఆన్ దేర్ ఫేసెస్. అంటే అంత లైక్ ఇట్ లుక్స్ డిఫరెంట్. హార్లీ డేవిడ్సన్ బైక్ అనేది ఒక యూనిక్ స్టైల్ అనేది ఉంటుందని నేను చెప్తాను. సో దట్స్ వై పీపుల్ లవ్ హార్లీ డేవిడ్సన్. $80,000 కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఎలా ఫీల్ అవుతున్నానంటే, నేను లైక్ ఒక స్టూడెంట్ ఒక మెరిట్ ర్యాంకింగ్తో పాస్ అవుతే ఎలా ఉంటుంది అలాగా లైక్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ఇన్ ద సేమ్ వే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లౌడ్ పైప్స్ సేవ్స్ లైఫ్ అని చెప్పి కూడా విన్నాను. సో ఒకసారి మీ ఆ ఎగ్జాస్ట్ సౌండ్ వినొచ్చు. బైక్ రైడ్ చేసేటప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ వింటే మ్యూజిక్ విన్నట్టు ఉండాలి, కైండ్ ఆఫ్ రిథమిక్గా ఉండాలి. అందుకని కొన్ని బైక్ సౌండ్ చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. నా ముందున్న బైక్ హెరిటేజ్ సాఫ్ట్వేర్. ఐ లవ్ దట్ సౌండ్. That's it for today. Thanks a lot for watching the video. Please do subscribe to my channel. Vinod Brady signing off.